పై శ్లోకాన్ని వ్యాఖ్యానం చేసుకుందాం. కృతకంఠగుణాః క్లీబా క్షీబాః కృతకంఠగుణాః క్షీబా రక్తమాల్యానులేపనాః రక్తాక్షాః పుష్కరాక్షాశ్చ గగనం ప్రతిపేదిరే. ఈ కంఠాల్లో విద్యాధరులందరూ కూడా బంగారు హారాలు ధరించి ఉన్నారు. అంటే ఈ కృతకంఠగుణాః అన్నప్పుడు మరో అర్థం కూడా చెప్పారు. వెల్లడించినటువంటి కంఠస్వరం కలిగినటువంటి వారు అనేటువంటి స్వారస్యంతో కూడా దాన్ని స్వీకరించవచ్చు. అంటే హఠాత్తుగా వారు ఆకాశంలోకి ఎగురుతూ ఉన్నారు. వెళ్ళేటువంటి వాళ్ళకి ఏదో ఒక శబ్దం కంగారులో బయటకు వచ్చేస్తుంది. అది మధురంగా ఉంది విద్యాధరులు కనుక. శిరస్సులపైన ఎర్రని పుష్పమాలను ధరించారు. శరీరాలకి ఎర్రని అనులేపనాలు వారు పూసుకున్నారు. ఆ యొక్క పానము చేత మత్తెక్కి ఉన్నటువంటి విద్యాధరుల్లో కొందరి కళ్ళు చాలా ఎర్రగా కనబడుతూ ఉన్నాయి. కొందరి కళ్ళు పద్మముల యొక్క రేకుల్లా విశాలంగా ఉన్నాయి. అంటే విద్యాధరుల యొక్క స్వరూపములు ఎంత పవిత్రములో వాటిని స్మరించడం వల్ల మనలో వచ్చేటువంటి పావిత్ర్యత ఎంతో మనకి మహర్షి చెప్తూ ఉన్నారు. ఆ శ్లోకాన్ని మనం పారాయణం చేసుకుందాం. అంటే ఇప్పుడు గనక మనం గ్రీన్ జోన్, ఎల్లో జోన్, రెడ్ జోన్ అని అనుకున్నట్లుగానే అనేక మంది సత్వగుణ ప్రధానులు ఉంటారు, రజోగుణ ప్రధానులు ఉంటారు, తమోగుణ ప్రధానులు ఉంటారు. వాళ్ళకే కళ్ళు ఎర్రగా ఉంటాయి. రక్తాక్షా అని వాళ్ళని అంటామన్నమాట. రక్తమాల్యాను లేపన, వాళ్ళకి ఎర్రటి మాలలు వేసుకుంటేనే వాళ్ళకి ఇష్టంగా ఉంటుందన్నమాట. అటువంటి వాళ్ళ గురించి కూడాను అంటే అదొక మహాపర్వతం. మహేంద్రగిరి అంటే ఆంజనేయ స్వామి ఒక్క అంగలో 100 యోజనాల విస్తీర్ణమైన సముద్రాన్ని దాటటానికి ఆయనకి అవకాశం ఇచ్చినటువంటి మహాపర్వతం కనుక దాని పేరే మహేంద్రగిరి. కాబట్టి ఆ పర్వతం మీద అన్ని రకాలైనటువంటి ఆ తపస్సులు వాళ్ళందరూ కూడా ఉన్నారనేటువంటి విషయాన్ని తెలియపరచడానికి ఈ విధంగా వాల్మీకి మహర్షి మనకు తెలియపరుస్తున్నారు. ఆ శ్లోకాన్ని మనం 2 సార్లు ఇప్పుడు మనం చెప్పుకుందాం. కృతకంఠ గుణాః శివాః రక్తమాల్యాను లేపనాః రక్తాక్షాః పుష్కరాక్షాశ్చ గగనం ప్రతిపేదిరే. కృతకంఠగుణాః శివాః రక్తమాల్యాను లేపనాః రక్తాక్షాః పుష్కరాక్షాశ్చ గగనం ప్రతిపేదిరే. పై శ్లోకాన్ని వ్యాఖ్యానం చేసుకుందాం. హారనూపుర కేయూర పారిహార్యధరా స్త్రియః విస్మితాః సస్మితాః తస్థుః ఆకాశే రమణైః సహా. ఆ యొక్క విద్యాధరులందరూ కూడా విశేషించి విద్యాధర స్త్రీలు హారాలు, నూపురాలు, బాహుపురులు, కంకణాలు అలంకరించుకుని ఉన్నారు. వాళ్ళందరూ ఆశ్చర్యపడుతూ తమ ప్రియురాళ్లతో కూడా చిరునవ్వుతో ఆకాశంలోకి నిలిచారు. ఏమిటంటే ఇక్కడ భయపడేటువంటి సన్నివేశం. ఒక్కసారిగా హఠాత్తుగా ఆకాశంలోకి వెళ్ళారు, ఆశ్చర్యపడ్డారు. తరువాత జరుగుతున్నది ఈ యొక్క శక్తులు కలిగినటువంటి వారు కనుక క్షణకాలంలో గ్రహించారు, నవ్వుతూ ఆనందించారు అన్నమాట. ఓ గొప్ప కార్యం జరగబోతోంది, దాన్ని మనం సాక్షిభూతులమై వీక్షిస్తూ ఉన్నాము అని చెప్పి మహాద్భుతమైనటువంటి రామ కార్యాన్ని వీక్షించినటువంటి ఆ విద్యాధరుల యొక్క స్మరణ చేత కూడా మనం రామకార్యాన్ని హనుమద్ ద్వారా జరిగినటువంటి దివ్య చైతన్యాన్ని మనం దర్శించినటువంటి ఫలం లభిస్తుంది అని చెప్పి పెద్దలు ఫలశ్రుతిగా చెప్పారు. కనుక ఆ శ్లోకాన్ని 2 సార్లు పారాయణం చేసుకుందాం. హారనూపుర కేయూర పారిహార్య ధరాస్త్రియః విస్మితాః సస్మితాః తస్థుః ఆకాశే
ఆకాశే రమణైః సహ హారనూపుర కేయూర పారిహార్య ధరాస్త్రియః విస్మితాః సస్మితాః తస్థుః ఆకాశే రమణైః సహ పై శ్లోకాన్ని వ్యాఖ్యానం చేసుకుందాం. దర్శయంతో మహావిద్యాం విద్యాధరమహర్షయః సహితాః తస్థురాకాశే వీక్షాం చక్రుశ్చ పర్వతం. అణిమాది అష్టసిద్ధులు కలిగినటువంటి ఆ విద్యాధరులు మహర్షులు ఆధారం లేకుండా ఆకాశంలో నిలిచే మహావిద్యను ప్రదర్శిస్తూ ఉన్నారు. గుమికూడి ఆకాశంలో నిలిచి ఆ పర్వతాన్ని చూస్తూ ఉన్నారు. అంటే ఆ కంపము చేత పర్వతం నుంచి పైకి ఆకాశంలోకి ఎగిరారు. అక్కడ నిలిచారు వాళ్ళు. అది మహావిద్య. ఒక్కసారిగా గ్రహించారు కింద హనుమ ముందుకు వెడుతూ ఉన్నాడు అని చెప్పి. గుమికూడి వాళ్ళందరూ కూడా ఒక చోట నిలవగలిగారు. ఆశ్చర్యం చూడండి. అక్కడ మామూలుగా ఒక చోట నుంచి ఒక చోటకి దూకటంలో ప్రతిభ అనేటువంటిది ఉంటుంది. కానీ దూకేటువంటి వేళ ఒక చోట ఆగిపోవటం అనేటువంటిది మహాప్రతిభ. అలాంటి గొప్ప శక్తి కలిగినటువంటి ఆ విద్యాధరులు మహర్షులు అక్కడ ఆగి స్థిమితంగా ఉండి ఒక చోట గుమికూడి వారు చర్చ చేసుకుంటూ ఉన్నారు. ఇది చాలా విశేషణం అన్నమాట. అంతరిక్షములో నిలిచినటువంటి శక్తి కలిగి ఉండటం అనేటువంటిది ఇది మహాదివ్యమైనటువంటి శక్తి. అటువంటి శక్తిని మనం సంభావించటం వల్ల మనలో కూడా మనస్సు అనేటువంటిది ఎటువంటి విహాయస పథంలో వెళ్ళిపోతూ ఉన్నా దాన్ని నిశ్చలంగా నిలుపుకోగలిగినటువంటి సామర్థ్యం మనకి ఈ శ్లోక చర్వణం వల్ల ఏర్పడుతుంది. అటువంటి శ్లోకాన్ని మనం 2 సార్లు అనుసంధానం చేసుకుందాం. దర్శయంతః మహావిద్యా విద్యాధర మహర్షయః సహితాః తస్థుః ఆకాశే వీక్షాం చక్రుశ్చ పర్వతం దర్శయంతః మహావిద్యా విద్యాధర మహర్షయః సహితాః తస్థుః ఆకాశే వీక్షాం చక్రుశ్చ పర్వతం. ఈనాటికి శ్రీవారి 7 కొండల వలె 7 శ్లోకాలు మనం వ్యాఖ్యానపూర్వకంగా ఒకసారి పారాయణ చేశాం. ఇప్పుడు విశేషంగా మరొక్కసారి 7 శ్లోకాలు అనుస్యూతంగా పారాయణ చేద్దాం. తాస్తదా సవిషైః దష్టాః కుపితైస్తైః మహాశిలాః యజ్వలుః పావకోద్దీప్తాః బిభిదుశ్చ సహస్రధా యాని చ